నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం గ్రామ పంచాయతీలో 10 వార్డులు ఉండగా బీసీలకు కేవలం 1 వార్డు కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నాయకులు దాసర్ నరేష్ ముదిరాజ్, నాయని ఉదయ రంజన్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు రిజర్వేషన్లలో కూచారం రాములన్న బీసీలకు అన్యాయం జరిగిందని, 60% పైగా బీసీలు తమ గ్రామంలో ఉంటే కేవలం 1 వార్డు కేటాయించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. ఇప్పటికైనా మనోహరాబాద్ ఎంపీడీఓ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పునఃపరిశీలించి బీసీలకు ఇంకో 2-3 వార్డులు కేటాయించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కూచారం గ్రామ మాజీ సర్పంచ్ చెక్కడ్ నరేందర్ రెడ్డి, బీసీ నాయకులు అర్కల రమేష్ ముదిరాజ్, బడ్డే యాదగిరి, బంగల్ శ్రీనివాస్ గౌడ్, అనంతారం వీరేష్ గౌడ్, అనంతారం నరేష్ గౌడ్, చాకల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాయని ఉదయ రంజన్ గౌడ్, నేను కూచారం గ్రామం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాడిని. ఈరోజు కూచారం గ్రామంలో వార్డు మెంబర్ల రిజర్వేషన్లు చూస్తే బీసీలకు 23% రాజ్యాంగం ప్రకారం రావాలి. మరి కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తామని చెప్పి బీసీలకు ఇస్తామని చెప్పి మోసం చేసింది. కానీ ఇప్పుడు తీరా చూస్తే 23% రాజ్యాంగం ప్రకారం దక్కాల్సినవి కూడా దక్కలేదు. మరి రాజ్యాంగం ప్రకారం రావాల్సినవి ఎంపీడీఓ గారు, జిల్లా కలెక్టర్ గారు వాళ్ళు చూడాలి. ఎందుకంటే బీసీలకు 23% రిజర్వేషన్లు రావాలి. మొత్తం కూచారంలో ఉన్న 10 వార్డులలో బీసీలకు 1 వార్డు కేటాయించింది. ఏ ప్రాతిపదికన 1 వార్డు బీసీలకు మీరు కేటాయించారని చెప్పి ఈరోజు నేను ఎంపీడీఓ గారిని, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారిని ప్రశ్నిస్తున్నాం కూచారం గ్రామస్తుల తరఫున. ఎందుకంటే దాదాపు 60%కు పైగా బీసీ జనాభా ఉన్న కూచారం గ్రామంలో 1 వార్డు బీసీలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమో మీరు సమాధానం చెప్పాలి. దీనిపైన మేము కూచారం గ్రామస్తుల తరఫున ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, బీసీ నాయకులు అందరూ ఉన్నారు. కాబట్టి ఇది సమంజసం కాదు. 1 వార్డు, ఫస్ట్ వార్డు 1 బీసీలకు ఇచ్చిర్రు, 5 వార్డులు జనరల్కి ఇచ్చిర్రు, 3 వార్డులు ఎస్సీలకు ఇచ్చిర్రు, 1 వార్డు ఎస్టీకి ఇచ్చిర్రు. మరి అందరికీ న్యాయం చేసి బీసీలకు ఎందుకు అన్యాయం చేసిర్రు? ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అణగదొక్కడానికి చేస్తుందా ఈ ప్రయత్నం అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% ఇస్తామని చెప్పి చెప్తుంది. కానీ 42% కాదు, ఇవ్వాల్సిన 23% ముందు మీరు కరెక్ట్ ఇవ్వండి. రాజ్యాంగం ప్రకారం 10% అంటే 1 వార్డు అంటే 10 వార్డులు 1 వార్డు ఇచ్చిరంటే ఇలా కూచారం గ్రామంలో 10% మాత్రమే బీసీలకు మీరు రిజర్వేషన్ ఇచ్చినట్టు. మరి ఎక్కడ పోయింది రాజ్యాంగం ఇచ్చినటువంటి 23% రిజర్వేషన్ అని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అలాగే జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గారిని, ఎంపీడీఓ మనోహరాబాద్ ఎంపీడీఓ గారిని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. బీసీ నాయకులం అందరం కూడా 1 వార్డు ఎట్లా కేటాయిస్తారు మీరు బీసీలకి? 60% జనాభా ఉన్న కూచారం గ్రామంలో 1 వార్డు ఎట్లా కేటాయిస్తారు మీరు? అంటే బీసీల గొంతు నొక్కాలని చూస్తున్నారా, లేదంటే బీసీ నాయకులను తొక్కాలని? మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఈరోజు ఆకస్మికంగా పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల్లో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ ఎన్నికల నియమావళిని ఖచ్చితంగా పాటించేందుకు నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు భద్రత, పారదర్శక వాతావరణం కల్పించడం ప్రతి పోలీస్ సిబ్బందిపైన ఉన్న ముఖ్య బాధ్యతని, ఎన్నికల్లో శాంతి భద్రతా పరంగా పరిరక్షణలో ఎలాంటి రాజీ లేదని, ఎన్నికల ప్రక్రియను భంగపరిచే యత్నం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని సెన్సిటివ్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు, ప్రతి పోలింగ్ కేంద్రంలో పకడ్బందీ బందోబస్తు, పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. అలాగే ఎన్నికల సందర్భంగా అక్రమ డబ్బు, మద్యం పంపిణీ, బెదిరింపులు, ప్రలోభాల వంటి ఘటనలను చూసిన వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకులు భారతీ లక్ష్మతి నాయక్ పరిశీలించారు.
మధ్యవర్తులను నమ్మి ప్రజలు మోసపోవద్దని అగ్గపేట భూంపల్లి మండలం తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ ప్రజలకు సూచించారు. ఆయన తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మండల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తన వద్దకు వచ్చి తమ సమస్యను చెప్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మధ్యవర్తుల మాటలు నమ్మి డబ్బులను వృధా చేసుకోవద్దని పేర్కొన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని అక్బర్పేట భూంపల్లి మండల తహసీల్దార్ అబ్దుల్ రెహమాన్ సూచించారు. నేటి నుంచి సర్పంచ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ప్రజలు, పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి సహకరించాలని సూచించారు. అలాగే డబ్బులను ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారాలు. నా పేరు ఎస్కే అబ్దుల్ రెహమాన్. నేను తహసీల్దార్గా శనివారం నాడు పదవి బాధ్యతలు తీసుకున్నాను. 2022లో భూపల్లి మండలం ఏర్పడినప్పటి నుంచి 8 మంది తహసీల్దారులు ట్రాన్స్ఫర్ అయిపోయారు. నేను 9వ తహసీల్దార్గా వచ్చాను. తక్కువ కాలంలో ఎక్కువ మంది పనిచేసినట్టు ఇక్కడ ఉన్నది. వ్యవస్థ అనేది మారినప్పుడు మనం కూడా మారాలి. రెవెన్యూ పరంగా రైతులకు ఎలాంటి సమస్య ఉంటే డైరెక్ట్ నా వద్ద రండి. మధ్యవర్తులను ఆశ్రయించకండి. మధ్యవర్తులు ఆశ్రయించినచో ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. మళ్ళీ వాళ్ళ దగ్గర తిరిగి మీ యొక్క డబ్బులను వృధా చేసుకోకుండా డైరెక్ట్ నా వద్దకు వస్తే ఎంత త్వరగా అయితే అంత త్వరగా రికార్డు రూపేణగా ఫిజికల్ దాని ప్రకారంగా పరిష్కారం చేయబడదు. మన 2వ విడతలో జనరల్ స్థానాల్లో పోటీ చేద్దాం, అగ్రకులాలను ఓడిద్దామని తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ పిలుపునిచ్చింది. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయ్యల్లి వెంకన్నగౌడ్తో కలిసి చైర్మన్ బాలకోని బాలరాజ్కోట్ మాట్లాడారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో పోటీ చేసి బీసీ అభ్యర్థులకు మద్దతుగా తాము ప్రచారం చేసి గెలిపించుకుంటామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే జీవో 46 తీసుకొచ్చి సర్పంచ్ ఎన్నికలకు పోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీసీ బిడ్డ అయిన నల్గొండ డీసీసీ కైలాష్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవమానకరంగా మాట్లాడిన తీరు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో తెలుస్తుందన్నారు. రద్దు చేయాలి, బీసీల గొంతు కోసి 46 జీవోను వెంటనే రద్దు చేయాలి, 46 జీవోను వెంటనే తీసుకెళ్లాలి, అఖిల పక్షాన్ని ఢిల్లీకి వెంటనే వాయిదా వేయాలి, సర్పంచ్ ఎన్నికలను వెంటనే. జై బీసీ, బీసీ కులాల ఐక్యత. రాజీనామా చేయాలి, పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు రాజీనామా చేయాలి. వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీ నాయకులు వెంటనే. జై బీసీ, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా, బీసీ రిజర్వేషన్ వ్యతిరేకులారా. జనరల్ స్థానాల్లో బీసీలను ప్రభుత్వ అధినేత అంటే మీరందరూ కూడా ఐకమత్యమై మమ్మలను ఎట్లా ఆ బాహుబలి సినిమాలో ఏ విధంగా అయితే చేస్తారో మమ్మల్ని అట్లా అణచిపెట్టి మీరు రాజ్యాధికారం ఏలుకోవాలని చూస్తున్నారు. కానీ మీకు దిశ దశ మేము చూపిస్తాం ఇప్పుడు. ఎందుకంటే మొత్తం బహుజనులందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు అందరం కూడా ప్రజలు అందరు ఐకమత్యమయ్యారు. అందుకే మేము అంటున్నాము, మనకు వీలిచ్చేది ఏంది, మనం జనరల్ స్థానాలలోనే మొత్తము మేమంతా తిరుగుతాము. ఇప్పుడు జరగబోయే 11, 14, 17 తేదీలలో మేము తిరిగి మా వాళ్ళనంతా చైతన్యం చేసి వాళ్ళందరూ జనరల్ స్థానాలలో కూడా మా బీసీ బిడ్డలు నిలబడితే వాళ్ళను గెలిపించే దిశగా మేమందరం వాళ్ళని కలిసి మీటింగ్లు ఏర్పాటు చేసుకొని
మనోళ్ళు ఎక్కడ నిలబడితే వాళ్ళని గెలిపియాలని ఈ వేదిక ద్వారా మేము పిలిపిస్తున్నాము. మా నాయకులందరూ అన్ని కులాల నాయకులు ఈ వేదిక మీద ఉన్నారు. మేము ఒక్కరం ఏదో ఒక్క కులానికి పరిమితం లేము, అన్ని కులాల నాయకులు. ఎందుకంటే మేమే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులందరూ ప్రజలు కలిస్తే మేమే 3.5 కోట్ల మంది ఉన్నాము. అందుకే అన్ని వేదికల మీద అన్ని కులాల నాయకులం కలిసి ఉంటున్నాము. ఇక్కడ చూడండి, నల్గొండల ఒక చిత్రహింస పెడుతుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే మంత్రి. మీరైతేనేమో తిట్టుకుంటారు, 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు తెచ్చుకుంటారని చెప్తారు. మళ్ళా పాలు నీళ్ళ లెక్క కలిసిపోయి మీరు అధికారం అనుభవిస్తున్నారు. మా ఒక బీసీ బిడ్డ కైలాష్ నేత అని ఆయన నల్గొండ జిల్లాకు అధ్యక్షుడైతే ఆయనను ఎన్ని వేదికల మీద డిక్లేర్ చేసిన నాటి నుంచి లెటర్లు రాయడము, ఉత్తరాలు రాయడము, ఆయనను ఎంత వివక్ష వంచనకు గురి చేస్తున్నారు మీరందరూ కూడా గమనించాలి. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గుడిలో ఆంజనేయ స్వామి భక్తులు నిద్రిస్తుండగా దొంగ గుడిలో ప్రవేశించి స్వాముల 5 ఫోన్లు, 6,000 రూపాయలు, ఒక హెడ్ ఫోన్ దొంగిలించి అక్కడి నుంచి పారిపోయాడు. స్వాములు ఉదయం లేచి చూడగా ఫోన్లు, డబ్బులు మాయమైనట్లు గ్రహించి స్థానిక చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు గుడిలో ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేయగా దొంగ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కప్గిరి నగర్ చెందిన వారికి గుర్తించారు. చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ స్వాములు ఇన్స్టాగ్రామ్ ద్వారా లొకేషన్ వెతుకుతూ బండ్లగూడ చేరుకున్నారు. కప్గిరి నగర్ చేరుకుని ఫోన్ కొన్న వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం అయింది. స్థానిక మజ్లిస్ లీడర్స్ అక్కడ చేరుకుని ఫోన్ కొన్న వ్యక్తిని బండ్లగూడ పోలీసులకు అప్పగించారు. వారు ఆ వ్యక్తిని చైతన్యపురి పోలీసులకు అప్పగించారు. దొంగ పరారిలో ఉన్నాడు. ఫోన్ కొన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని కింద నా ఫోన్ పెట్టిన సూపర్ నా పై నుంచి చెప్తుంది ఆ టైంకి ఏ మెసేజ్ వచ్చిందే లైట్ ఆన్ అవ్వడానికి లే మొత్తం మ్యూట్ ఉందా, లైట్ వస్తుంది నా దానికోసమే అంత ఫైట్ చేస్తుంది. అంత దొరకాలండి చూడు ఎట్లా ఎట్లా దూకించు నా ఫోన్ కోసం. ఒకవేళ నీ ఫోన్ తీసుకొని వచ్చినా మంచిగా ఉండదు తెలుసా. నీ ఫోన్ తీసుకొని వచ్చినా బాగుండు. నేను లేచేటో నా టైంకి నా పక్కన వస్తే టమ్మని లేస్తాను నేను. అయితే అటు ఇదిగో మా ఊళ్ళో దగ్గర చూస్తాడు. బయటకు వచ్చి బయటకు వచ్చి మళ్ళీ ఫస్ట్ ఎంట్రన్స్ ఇదే మళ్ళీ డోర్ క్లోజ్ అయిపోయింది. నా కోపం పోవడానికే మళ్ళీ అదే క్లిప్ ప్లే అవుతుంది చూడు. ఆయన కానీ దొరకాలి స్వామి. అక్కడ మీ మామస్వామి లేసేమే ఏముంది ఇట్లా అనేటప్పుడు నాకు 1000 రూపాయలు ఇచ్చేసి నేను ఎవరు చెప్పాను అన్నాడు. మన కేసు కంప్లీట్ అయితే ఎక్కడ నువ్వు పట్టుకోవడం మాత్రం
ये घर में रहता अभी फोन में फोटो बताना है बता बाजी बाजी करते दे रहा बच्चे को पकड़ लेना यार वीडियो भी है यार आवार नहीं कर शाम में जा रहे हैं वो फोन हमारा इनके पास एक फोन है जो चोरी करके लेके गया, इनको 2000 में बेचा। इन्होंने स्नैप नहीं है भैया, उसके बाद बोला तो उसका बाद नंबर बोले तो कट कर देगा। यहाँ होता पीएस में होता पीएस को लेके जाओ जो हमारे चैतन्यपुर का पुलिस आ गए అయ్యప్ప మాల ధరించిన కంచన్బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్కు డిపార్ట్మెంట్ రూల్స్ బ్రేక్ చేశాడంటూ మెమో ఇవ్వడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ మేరకు ఎస్ఐకి ఇచ్చిన మెమోను బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ బీజేవైఎం కార్యకర్తలు అయ్యప్ప స్వాములతో కలిసి డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో నగర పరిధిలోని అయ్యప్ప స్వాములు డీజీపీ కార్యాలయానికి ఊహించిన సంఖ్యలో తరలివచ్చారు. అంతకుముందే అప్రమత్తమైన ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో ఎవరూ డీజీపీ కార్యాలయంలోకి బీజేవైఎం కార్యకర్తలతో పాటు అయ్యప్ప స్వాములను పోలీసులు అడ్డుకోగా కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోని బీజేవైఎం నాయకులు అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు మాట్లాడుతూ పోలీసులు యూనిఫామ్పై ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేలా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ రూల్స్ ఉన్నాయని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎస్ఐకి ఇచ్చిన వివరణ ఇవ్వాలని, లేకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. అదేవిధంగా సౌత్ ఈస్ట్ జోన్ కార్యాలయం ఎదుట ఉన్నతాధికారులు లేకపోవడంతో అక్కడ కూడా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున నిరసన దిగారు.
నిలబడి మళ్ళీ పబ్లిక్ జామ్ పోయిరండి వచ్చినాక చూపిద్దు అరే ఎక్కడ దెబ్బలా తీసుకుంటారు. ఐదు వండబ్బా మరి అంతమంది టూ మచ్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అసదుద్దీన్ ఓవైసీతో కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలా అయ్యప్ప స్వామి మాలినటువంటి ఒక ఎస్ఐకి మేము ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ 2 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇవాళ పనిచేస్తున్నారు. సికింద్రాబాద్లో ముత్తానమ్మ గుడి కావచ్చు, బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి విగ్రహం కావచ్చు, మొన్న రామగుండంలో అమ్మవార్ల గుళ్ళం గుడి చేత కావచ్చు, నిన్న ఏదో కాంచన్మాగ్ పిఎస్లో ఎస్ఐకి మెమో ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలియాస్ రేవంత్ దీన్ మరియు అసదుద్దీన్ కలిసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యం పనిచేస్తూ ఉన్నారు. వెంటనే ఆ మెమోని వెనక్కి తీసుకుని పోలీసులు బహిరంగ సమావేశం చెప్పకపోతే రాబోయే రోజుల్లో హిందువులందరూ ఏకమై ఈ యొక్క రేవంత్ దీన్ ప్రభుత్వాన్ని కుప్పగూలుస్తారు తెలంగాణ రాష్ట్రం చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా యువ మోర్చా జిందాబాద్.